निजामाबाद प्रगति अस्पताल में खातून की लाश से सोना गायब। गंगावा को सीने में दर्द पर दाखिल किया गया। इलाज के दौरान इंतकाल। अहले खाना का इल्जाम, अस्पताल के स्टाफ ने जेवरात चुरा लिए। तेलंगाना के निजामाबाद के प्रगति अस्पताल में एक दिल दहला देने वाला वाकया पेश आया। खातून की लाश से सोना गायब होने पर हंगामा बरापा हो गया। तफसीलात के मुताबिक गंगावा नामी खातून को गुज़िश्ता शाम सीने में दर्द की शिकायत पर अस्पताल में एडमिट किया गया था। इलाज के दौरान वह सुबह 8 बजे इंतकाल कर गई। ताहम अहले खाना का इल्ज़ाम है कि अस्पताल के आमला ने खातून के जेवरात चुरा लिए। इन्होंने फौरी तौर पर पुलिस से शिकायत दर्ज करवाई। अहले खाना ने अस्पताल के बाहर प्रोटेस्ट दर्ज करते हुए सख्त कार्रवाई का मुतालिबा किया। दिलचस्प बात यह है कि अस्पताल के सीसीटीवी कैमरे काम नहीं कर रहे थे, जिससे शुबा मजीद गहरा हो गया है। पुलिस ने केस दर्ज करके तहकीकात शुरू कर दी। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज। హార్ట్ ప్రాబ్లం వల్ల అమ్మకు 74 ఇయర్స్ ఉంటాయి. హార్ట్ ప్రాబ్లం వల్ల అమ్మ సీతారాం నగర్ కాలనీ గంగూబాయి ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేసినాము. ఆరోగ్యశ్రీ కార్డు కూడా వర్తించాలని చెప్పింది సార్. సరే ఓకే, అమ్మ కంటే ఎక్కువ ఏం లేదని ఎంత అమౌంట్ కూడా కట్టడానికి కూడా ఒప్పుకున్నాం సార్. ఇక్కడ ఈ చైన్ మొత్తం ఇల్లు మొత్తం గేమ్ ఆడుతున్నారు. లక్ష్మారెడ్డి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ సార్. అమ్మ మేళ 18 గ్రాముల చైన్ మాయమైపోయింది. ఐసు వార్డులో 18 గ్రాముల చైన్ మాయమైపోయింది ప్రగతి హాస్పిటల్. అంటే ఎవరి మీద అనుమానం? మొత్తం ఇక్కడ ఈ స్టాఫ్, ఈ ప్రగతి హాస్పిటల్ ఇక్కడ ఎవరైతే అమ్మకు ట్రీట్మెంట్ చేసిండ్రో, ఎవరైతే అమ్మకు సేవలు చేసిండ్రో సిబ్బంది మీద మాకు డౌట్ ఉంది. అంటే పోలీస్ కంప్లైంట్ వాళ్ళు ఇవ్వనివ్వట్లేదు. 10 నిమిషాలు టైం అనుకుంటే ఇప్పటివరకు 4 గంటలు ఆపింది సార్. 4 గంటలు ఆపింది. చనిపోయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు ఉంటే ఎంత ఆశ ఉంటది మనిషి దగ్గరకు పోవాలా, అమ్మ పైన పడి ఏడవాలా. అమ్మ మళ్ళా తిరిగినా లోకాలకు పోయింది. మా అమ్మ మళ్ళీ మాకు కనిపించది. అమ్మ దగ్గరకు పోయేది కూడా మాకు నోచుకోలేకపోతున్నాము ఈ ప్రగతి హాస్పిటల్ వాళ్ళ వల్ల. టైం ఇవ్వండి, చెక్ చేస్తామే అంటుంది సార్. టైమే అడుగుతున్నారు. ఆ సీసీ ఫుటేజ్ అంట ఇప్పటికి 4 వచ్చిన టెక్నీషియన్లు. ఆ సీసీ కెమెరా ఓపెన్ అయితే లేదు సార్. అది శవాన్ని పట్టుకొని మరి ఇక్కడ ఎంతసేపు మేము ఉండాలి? ఇట్లా మేము ఎంతసేపు బాధపడాలా? అసలు ఏంది? మాకు న్యాయం కావాలి.